హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.2లోని థర్డ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఏ స్టాచ్యూ స్టాండ్స్ ఆన్ ఏ టాప్ ఆఫ్ ఏ 2 meters tall pedestal from a point on the ground. The angle of elevation of the top of the statue is 60 degrees and from same point the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టాచ్యూ. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పెడిస్టల్ అంటే పీఠం అని అంటారు తెలుగులో. సో ఇక్కడ ఏంటంటే ఈ పీఠం పైన ఒక స్టాచ్యూ నిలబెట్టిర్రు. మనకు ఈ ఈ పెడిస్టల్ యొక్క హైట్ ఇచ్చిర్రు. పెడిస్టల్ యొక్క హైట్ ఎంత అంటే 2 meters. అలాగే ఈ స్టాచ్యూ అంటే ఈ టాప్ ఆఫ్ ద స్టాచ్యూ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే 60 degrees. అలాగే ఈ టాప్ ఆఫ్ ద పెడిస్టల్ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంటే ఇదే సేమ్ పాయింట్కి 45 degrees. సో ఇప్పుడు మనని ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే హైట్ ఆఫ్ ద స్టాచ్యూని ఫైండ్ అవుట్ చేయమంటారు. హైట్ ఆఫ్ ద స్టాచ్యూని ఇక్కడ మనం హెచ్ అనుకుందాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ 60 degrees, ఇక్కడ 45 degrees. మనని హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏ బి సి డి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. సొల్యూషన్ given that ఏమి ఇచ్చారంటే హైట్ ఆఫ్ ద పెడిస్టల్, ద హైట్ ఆఫ్ ద పెడిస్టల్ ఈస్, పెడిస్టల్ యొక్క హైట్ ఎంత అంటే 2 meters. ఓకే డన్. ఇప్పుడు ఏంటంటే the angle of elevation of the top of the statue is 60 degrees. The angle of elevation of the top of the statue is 60 degrees and from the same point the angle of elevation of the top of the pedestal is 45 degrees. Find the height of the statue. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది మనని స్టాచ్యూ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 triangles ఉన్నాయి. ట్రయాంగిల్ ఏబిసి అలాగే ట్రయాంగిల్ డిబిసి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను, ట్రయాంగిల్ డిబిసి. ఫ్రమ్ ట్రయాంగిల్ డిబిసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను ఏం తీసుకోబోతున్నాను అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ tan θ. ఎందుకంటే ట్రయాంగిల్ డిబిసిలో ఆపోజిట్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ వాల్యూ మనకు కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ కావాలి, ఆపోజిట్ ఉంది, అడ్జసెంట్ కావాలి. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు 2 meters, అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎంత అంటే 2 బై అడ్జసెంట్ వాల్యూ ఎంత అంటే ఎక్స్. సో ఇక్కడ ఏంటంటే tan 45 వాల్యూ 1, 2 బై ఎక్స్. సో ఎక్స్ని లెఫ్ట్ సైడ్ పంపించేసి ఈక్వల్ టు ఇక్కడ సైడ్ పంపిస్తే న్యూమరేటర్కి వెళ్తుంది. 1 into x ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకే డన్. ఇక్కడ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ డిబిసిని సాల్వ్ చేసినాం, అలాగే ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో మనం ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏంటంటే
మనం ఇప్పుడు ఏసీ వాల్యూ మొత్తం తీసుకుందాము, ఎందుకంటే ట్రయాంగిల్ ఏబిసి మొత్తం ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఈజ్ హెచ్. హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఎంత అంటే హెచ్. అలాగే టోటల్ హైట్ ఈక్వల్ టు h ప్లస్ టూ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నానంటే tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత అంటే ఇక్కడ మొత్తం ఈ ఆపోజిట్ సైడ్ ఎంత అంటే h ప్లస్ టూ. సో h ప్లస్ టూ. అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 2. సో tan 60 ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ ఎంత అంటే tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ h ప్లస్ టూ బై అడ్జసెంట్ 2. సో tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు h ప్లస్ టూ బై 2. ఓకే, సో ఇక్కడ √3ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన 2 × √3 ఈక్వల్ టు h ప్లస్ టూ. సో h ఈక్వల్ టు ఈ 2ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన 2√3 మైనస్ 2. h ఈక్వల్ టు ఇక్కడ 2ని కామన్ తీసిన √3 మైనస్ 1. సో ఇక్కడ h ఈక్వల్ టు 2 × √3 వాల్యూ ఎంత అంటే 1.732 మైనస్ 1. సో h ఈక్వల్ టు 2 × 1 మైనస్ 1.732 మైనస్ 1 ఎంత అంటే 0.732. ఓకే, 2 × 0.732 ఎంత అంటే 1.464. 1.464 ఏంటంటే హైట్ ఆఫ్ ద స్టాచ్యూ. దేర్ఫోర్ ద హైట్ ఆఫ్ ద స్టాచ్యూ ఈస్ 1.464 meters. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.